దేవా నాకు ఆహారం ఇవ్వని అడుగు. అడగండి అందరూ. దేవా నాకు ఆహారం ఇవ్వని అడుగు. నువ్వు తినటానికా నలుగురికి పెట్టడానికా? ఆ మాట అడగాలి. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. దేవా నాకు ఆహారం ఇవ్వు, ఎందుకంటే నా జానడి పొట్ట మాత్రమే నింపుకోవటానికి కాదు, 10 మందికి నేను ఆహారం పెట్టాలి తండ్రి అని అడుగు. అది నా మనసుకి ఇష్టమైన పని అని అడుగు. అది నాకు సంతోషకరమైన సంగతి అని అడుగు. నీ ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే కేవలం నీ భోగం కోసం నువ్వు అడగట్లా, 10 మంది కడుపులు నింపాలని అడుగుతున్నావు. అందులో నిస్వార్థం ఉంది, అందులో దేవునికి నచ్చే సుగుణం ఉంది. నువ్వు ఎప్పుడు దేవుని ముందుకు వచ్చినా నీ కోసం నువ్వు అడగవు, 10 మంది కోసం నువ్వు ఆశిస్తావు, అడుగుతావు గనక అది దేవునికి సంతోషం. తప్పకుండా ఆమేన్ అంటాడు. అయితే దానికి ముందు నీకు ఉన్నంతలో నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావేమో టెస్ట్ చేస్తాడు. నువ్వు ఇవ్వు విస్తారంగా, నేను విస్తారంగా దానం చేస్తాను అని నువ్వు అడుగుతావు కదా. అడిగే ప్రార్థనకు ముందు అసలు నువ్వు ప్రస్తుతం నీకున్న దానిలో నలుగురి గురించి నువ్వు ఎంత ఆలోచించావో చూస్తాడు. ఒకవేళ నీ దగ్గర ఆ సాక్ష్యం దొరికిందా, నీ దగ్గర ఉన్న కొంచెంలో నలుగురిని గుర్తు చేసుకున్నావు అనుకో, నువ్వు అటు దేవునిని ఇటు మానవుల్ని గుర్తు చేసుకున్నావు అనుకో, దేవుని కార్యాన్ని మానవుల కార్యాన్ని మనసులో పెట్టుకుంటాడు. తప్పకుండా ఇస్తాడు, పట్టజాలనంత ఇస్తాడు. నీ ఓపిక అంటాడు. కానీ కేవలం మెతుకుపోతే నా బతికే పోయిద్ది అన్నట్టు, నేను నా స్వార్థం, నేను నా వరకే అనే మనసు నీకుంటే నీకు దొరకదు అన్నాడు. నేను చెప్పలా, అక్కడ ఉంది చూడు. ఏముందాడా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుట. ఎస్, మీ భోగాల కోసం, మీ ఆనందాల కోసం, మీ సౌకర్యాల కోసం, మీ సౌఖ్యాల కోసం మీరు అడుగుతున్నారు. అందుకే మీకు దొరకదు. మరి ఎలా అడగాలి నాయనా? చెప్పవయ్యా, నువ్వే చెప్పు, ఎలా అడగాలి? మీ భోగముల నిమిత్తము గాక ప్రభు మహిమ కొరకు ప్రజాక్షేమం కోసం అడగండి, నేను చేస్తాను అంటాడు ఆయన. అది అడగాల్సిన వైఖరి. అది ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరి ఇది ఉండాలి. ఏది ఉండాలి? తన కోసము గాక ఇతరుల కోసం ఆశించేదై ఉండాలి. దానికంటే ముందు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయగలిగే బుద్ధిని సాధన చేయాలి. అప్పుడు దేవుని కార్యాలు చూస్తావు. ఫస్ట్ మీరు గుర్తించండి ఒక్క మాట చివరిలో, ఫినిషింగ్ టచ్. బైబిల్ కూడా మూసేసా. సంతోషంతో చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకని ఎక్కువ మంది కొట్టలేదు? ముదిరిపోయారండి మీరు. రైట్, ఈ ఒక్క మాట విన్నాం, ఆఖరి మాటగా చెప్పి ముగిస్తాను నేను. ఫస్ట్ దేవుడు విస్తారంగా ఇవ్వడానికి ముందు కొంచెం ఇచ్చి చూస్తాడు. ఆయన మనసులో నీకు చాలా ఇవ్వాలని ఉంటుంది, దానికి ముందు నీకు కొద్దిగా ఇచ్చి చూస్తాడు. ఆ కొద్దిగలో నీ నమ్మకత్వం టెస్ట్ చేస్తాడు ఆయన. అక్కడ నువ్వు పాస్ అయ్యావు అనుకో, ఇక నువ్వు పట్టజాలనంత దీవెనిస్తాడు ఆయన. ఏ విషయంలోనైనా ఒకేసారి నువ్వు అడిగావని విస్తారంగా ఇవ్వడు ఆయన. ఫస్ట్ నీ మనసును టెస్ట్ చేయడానికి కొంచెము. నాకేం తెలుసు, అది కూడా బైబిల్లోనే చెప్పాడు, అది కూడా అందులోనే చెప్పాడు. లేకపోతే నాకేం తెలుసు, ఆయన చెప్పినవి చెబుతున్నాను నేను. పది పట్టణాలు ఇద్దాం అనుకున్నాడంట. 10 పట్టణాలు. ఎన్నాయా? 10 పట్టణాలు. ఒకడికి 10 పట్టణాలు ఇచ్చే ముందు 5 తలాంతులు ఇచ్చాడంట. లేదా 5 దేనారాలు అనుకో, 5 దేనారాలు అనుకో ఇచ్చి, నేను దేశాంతరం వెళ్తున్నాను, వచ్చేటప్పటికి వీటిని పెట్టుబడిగా పెట్టుకొని మరికొన్ని సంపాదించండి అని చెప్పి ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చి వెళ్ళాడు. కనీసం లాస్ట్ వాడికి 1 ఇచ్చాడు, అసలు ఇవ్వకుండా అయితే వెళ్ళాడు. కొద్ది కాలం తర్వాత రిటర్న్ వచ్చాడు.
5 పొందినోడు, ఎరా నీకు ఎన్ని ఇచ్చాను? నాకు 5 ఇచ్చావయ్యా. ఏమన్నా చేసావా? అయ్యా 5కి 5 ఒక 10 చేశానయ్యా. ఇటీ 10 రైట్. వాటిని అక్కడ పెట్టి తలాంతులా దినారాలా 2 ఉన్నాయిలే, ఏదో ఒకటి, తలాంతులు అనుకోండి, దేనారాలు అనుకోండి, లేకపోతే ఇప్పుడున్న రూపాయలు అనుకోండి, లేకపోతే ఇప్పుడున్న 2000 నోట్లు అనుకోండి, లేకపోతే 500 నోట్లు అనుకోండి, మీకు ఎట్లా అవగాహన ఉంటే అలా అనుకోండి. ఇచ్చాడు. ఇచ్చినప్పుడు 10 పట్టణాలు నీలే, 5 తలాంతుల్ని అన్నాడు. అవునా? అంతే. 5కి 5 చేశాడు. ఆ కొంచెములో వాని నమ్మకత్వాన్ని చూసి అంటాడు, భళా, ఈ కొంచెమే నీకు ఇచ్చాను, ఆ కొంచెంలో నమ్మకంగా నువ్వు నాకు కనపడ్డావు గనుక, నేను అనుకున్నట్టు నువ్వు చేసావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను అని ఏ సువార్తలో ఉంది? మత్తయి సువార్త. ఓకేనా? ఇంకొక సువార్తలో ఉంది నాయన, 10 పట్టణాల మీద. అది అక్క చదివింది చూడు, లోక. నేను పట్టణాలు అన్నప్పుడు నువ్వు ఆడికి పోవాలి. లోకా సువార్త నేను తీయాలా, మీరు తీస్తారా? 19వ అధ్యాయం 11 అంట, చూడండి. వచనం. 17. అతడు, బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. అయ్యా, ఫస్ట్ ఎంత ఇచ్చాడు ఆయనకి? 10 పట్టణాలని అప్పచెప్పడానికి ముందు ఎంత ఇచ్చాడు అతనికి? 10 మీనాలా, 5 మీనాలా? పెద్దగా చెప్పు దావీదు. 10 మీనాలు ఇచ్చాడా? 10కి 10 చేశాడా? 20 ఇచ్చాడా? మిమ్మల్ని కర్ర తీసుకొని కొట్టాలి. ఎన్ని మీనాలు ఇచ్చాడమ్మా? 10 మీనాలు ఇచ్చాడు. 1 మీనాకి 10 మీనాలా? నీకు దండం పెడతా, చదవండి నాయనలారా. 16వ వచనం చదువు. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనాల వలన 10 మీనాలు లభించినని చెప్పగా 10 మీనాలు ఇచ్చాడు. 10 మీనాలు ఇచ్చాడన్న వచనం కావాలి నాకు. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. ఓకేనా? 12వ వచనం. 1 మరి అదేగా దావీదు చెప్పింది. 10 మీనాలకి అంటే ఒక్కొక్కడికి 1. 1 పొందినోడు ఎన్ని ఇచ్చాడు? కానీ ఆ 10 మీనాలు ఇచ్చేవాడు ఏమన్నాడు తెలుసా? నీ మీనా వలన అన్నాడా, మీనాల వలన అన్నాడా? నీ మీనా వలన, చూడండి, నీ మీనా వలన 10 మీనాలు లభించింది. సరిపోయింది కదా. మరి ఒక్కొక్కడికి ఒక్కొక్క మీనా కాడికి 10 మందికి 10 మీనాలు అంటే 1 మీనాన్నే ఇచ్చాడు. అంటే ఈ మిక్కిలి కొంచెం ఇచ్చాడు, చాలా కొంచెం ఇచ్చాడు. దాన్ని ఉపయోగించి 10 మీనాలను సంపాదించాడు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు చూడండి ఆయన, అతడు, బల మంచి దాసుడా, అబ్బా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నేను నీకు ఇచ్చింది 1 మీనా, కొంచెం ఇచ్చా, కానీ దాంతో నువ్వు 10 సంపాదించావు. బళ మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉండి నేను అనుకున్నట్టు చేసావు గనుక 10 పట్టణముల మీద 1 మీనా ఎక్కడా, 10 పట్టణాలు ఎక్కడండి? ఒక్కసారి ఊహించండి మీరు. అంటే ఎంత ఇవ్వాలని మనసులో పెట్టుకొని ఎంత ఇచ్చాడో చూడండి. ముందు 10, ఆయన మనసులోనేమో మనకి 10 పట్టణాలంతా ఇవ్వాలని మనసులో ఉంది ఆయనకి.
కానీ ఫస్ట్ ఇవ్వటం మాత్రం మచ్చు తొనకలాగా మచ్చుగా అన్నట్టు ఏదో ఒక మీనా ఇచ్చాడు. ఇచ్చి ఇక నీ బుద్ధిని పరీక్షిస్తున్నాడు సైలెంట్గా. ఈ మీనాన్ని దాచిపెడతావా, లేకపోతే దీన్ని వెచ్చించి ఆయనకి నమ్మకత్వాన్ని వ్యక్తం చేస్తావా అనేది పరిశీలనలో పెట్టాడు. అక్కడ నీ రంగు నా రంగు బయటపడుద్ది. ఒకవేళ మనం ఆయన అనుకున్నట్టు నమ్మకస్తులంగా తేలితే ఇక ఒక మీనాకి 10 పట్టణాలకి మీరు పోల్చి చూసుకోండి. మీరు ఇంతని చెప్పగలవా, ఇంతని అంచనా వేయగలవా? పట్టణాలండి, హైదరాబాద్ లాంటి పట్టణాలు అనుకోండి. హైదరాబాద్లో ఉన్నారా జూమ్లో? హైదరాబాద్ లాంటి పట్టణాలు అనుకోండి. అరే ఆ లైవ్ రూమ్లో ఎవడన్నా ఉన్నాడా? ఎవరన్నా కూర్చున్నారా వేరే వాళ్ళు? కాదురా, వేరే వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యారు అందులోకి? సన్మానం చేస్తా. నా సంగతి తెలియదు, మర్యాదగా చెబుతా. హైదరాబాద్ లాంటి పట్టణం అనుకోండి, విజయవాడ లాంటి పట్టణం అనుకోండి, 10 పట్టణాలు అప్పచెప్పేశాడు. రేపు యేసయ్య బహుమానం అక్కడ అలా ఉండబోతుంది. మీ ఇష్టం. మీకోసం బతుకుతారో, ప్రభు కోసం, ప్రజల కోసం బతుకుతారో మీరే నిర్ణయించుకోండి. ఇంతే సంగతులు. ప్రార్థించేవాడి మనోవైఖరిలో నిస్వార్థత. నేను, నా ఇల్లు, నా సంసారం, నా కడుపు, నా భోగం కాదు. ప్రభు, నా తోడి ప్రజలు, నా సహోదరులు. అలాంటి మనోవైఖరి నువ్వు కలిగి ఉండి దేవుని ముందుకెళ్తే, ఏం కావాలి నా కుమారి అంటాడు. నాకు ఇంత కావాలి తండ్రి, ఆమెన్ అంటాడు. ఏం కావాలి నా కుమారుడా, నాకు ఇది కావాలి తండ్రి, ఆమెన్ అంటాడు. ఎందుకు? నీ మనసులో ఏముందో, ఎవరి కోసం నువ్వు అడుగుతున్నావు ఆయనకి తెలుసు. నీ కోసం నువ్వు ఆలోచించవని తెలుసు ఆయనకి. నీ కోసం నువ్వు ఆలోచించు. నువ్వు ఏది అడిగినా, ఏది ఆలోచించినా, ఏది చేసినా ప్రజల కోసం. దేవా, నా బిడ్డలు ప్రార్థించడానికి, ఏకాంతంగా నేను కలుసుకోవడానికి 1 ఎకరం ఇయ్యాయా, ఊరు బయట ఇయ్యాయా, పర్వాలేదు, కానీ అక్కడ ఏ శబ్దం ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. 1 ఎకరా, 7 ఎకరాలు ఒకటే. అప్పటిదాకా ఆ వరుసగా అడ్డ రోడ్లు ఒక 7-8 ఉన్నాయి. ఏ రోడ్డు ఇలా ఎక్కడైతే ప్రేయర్ గార్డెన్ ఏర్పడిందో ఆ రోడ్డుని ఇటు పోతారం నుంచి అటు నరసరాపేట రోడ్డు దాకా మొత్తం సిమెంట్ రోడ్డు లింక్ చేశాడు. తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు. ఇదేందన్నా, మిగిలిన రోడ్లన్నీ వదిలిపెట్టి దీనికే సిమెంట్ రోడ్డు పడింది ఏంటి అంటే, కొంతమంది అనుకున్నారు నేనేపిచ్చానని. మనం కాదు, మనం అడిగాం ఏమని, నిస్వార్థంగా ప్రజల కోసం. నా దేవుడికి నచ్చింది ప్లేసు, ఆ ప్రదేశం, అదంతా ఇవ్వడంతో పాటు తన బిడ్డలు వచ్చుటకు వెళ్ళుటకు సౌకర్యంగా ఉంటున్నట్లు రోడ్డు కూడా వేయించాడు ఆయన. నా దేవుడు చేసిన పని అది, ఎవరు చేసిన పని కాదు, ఎవరు చేసిన పని కాదు. కొంతమంది అనుకున్నారు రాజకీయ నాయకులు ఆయనకు పరిచయం ఉన్నారు, ఆయన అడుగు అన్నాడు, వాళ్ళు వేపించారు రోడ్డు అని. అసలు మేము మన ప్లేస్ ఉందన్న సంగతి ఎవరికి తెలియదు. ఆడ మనం తీసుకున్నామని ఎవరికి తెలుసండి? ఒట్టి ముడి పొలం లాగా ఉంది అది, తెలియదు ఎవరికే, కానీ ఇచ్చిన దేవుడికి తెలుసు. ఆయన లేకపోతే నడవాతి కాదు. కారు పోయి ఇరక్కపోయింది, ఏడదాకా బురద పూసుకున్నా. అబ్బో ఇదేందిరా, ఈ రోడ్డుకు వచ్చాము, ఇది కష్టం కదా అని. అక్కడ ప్రేయర్ గార్డెన్ వర్క్ స్టార్ట్ అయింది, సిమెంట్ రోడ్డు స్టార్ట్ అయింది. దేవుడికి నచ్చితే ఆయన చేస్తాడు ఏదైనా. అన్ని వదిలిపెట్టి అక్కడ ఆ రోడ్డు శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వేయించాడు. ఆయన చేసాడు. ఇది నా మొఖం చూసి, మీ మొఖం చూసి ఎవరో చేసింది కాదు.
నా దేవుడే చేశాడని సభాముఖంగా చెబుతున్న సాక్ష్యం. నా ముఖం చూసి ఏదో నా మీద సెంటిమెంట్తో ఎవరికమ్మా అంతా? ఏ రాజకీయ నాయకులకమ్మా? ఎవరు వచ్చినా చెవులో క్యాలీఫ్లవర్లను క్యాబేజీలు పెట్టిపోవటం అన్నీ తెలుసు మనకే. నవ్వుకుంటాం కాకపోతే చూస్తా. లే ఇంకా లే పైకి లే. వస్తారు ఎవరు తిప్పల వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డ, చివరిగా ప్రార్థన చేయి. ఇది మొదలుకొని నీ మనసును అలా సిద్ధపరచుకో. 2 సంగతులు కీలకంగా చెప్పా. మెంటల్ టార్చర్ వదిలేయి, మానసిక ఒత్తిడిని వదిలేయి, దేవుని మీద ఆనుకొని ధైర్యం తెచ్చుకో, ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. చిన్న వయసుల్లోనే దీర్ఘ వ్యాధులకు గురవద్దు. చిన్న ఏజ్ల్లోనే తలకు మించిన భారాలను నెత్తికి తీసుకొని పిచ్చాసుపత్రిలో చేరొద్దు. చిన్న వయసుల్లోనే ప్రాణాంతకమైన జబ్బులకు గురి కావద్దు. చిన్న వయసుల్లోనే ఎందుకు పనికి రాకుండా జీవశ్చమంలో మారిపోవద్దు. వద్దు. యేసయ్య పాదాలు ఉన్నాయి, యేసయ్య సన్నిధి ఉంది. యేసయ్య నీకు సమాధానం ఇచ్చే దేవుడు. నీ ప్రతి భారం ఆయన మీద మోపమని పిలిచిన దేవుడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రా లేకపోతే సస్తావు, లేకపోతే పోతావు, లేకపోతే అయిపోతావు, జబ్బు పాలవుతావు, లేకపోతే మానసిక వ్యధకు గురై రోగిష్టిగా మారిపోతావు. వద్దు, రా నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, రమ్మని నా దేవుడు పిలిచాడు. నువ్వు చిన్న వయసు, నీదేం పెద్ద వయసు, నువ్వు అప్పుడే ఎందుకంత ఒత్తిడికి గురవుతున్నావు? ఏదో అయిపోతున్నట్టు ఎందుకు నువ్వు ఫీల్ అయిపోతున్నావు? ఒకటి పోయింది, పోతే ఇంకా లేదా దిక్కు? 14 ఇస్తాడు నా దేవుడు. ఒక ద్వారం ముయ్యబడితే ఇంకా లేదా దిక్కు? నీకోసం 7 ద్వారాలు ఓపెన్ చేస్తాడు నా దేవుడు. ఒక విషయంలో ఒకటి నువ్వు నష్టపోతే ఇంకా లేదా దిక్కు? 1కి 40 ఇస్తాడు నా దేవుడు. ఎందుకు కలత చెందుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఆలోచిస్తున్నావు, తిండి మానుకున్నావు, నిద్ర మానుకున్నావు, విశ్రాంతి కోల్పోయావు. పిచ్చిదానిలాగా ఎందుకు మారిపోతున్నావు? పిచ్చోళ్ళలాగా ఎందుకు మారిపోతున్నావు? తమ్ముడా, అవసరం లేదు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కలత చెందొద్దు, కలవరపడొద్దు. నీ మనసు అలా ఒత్తిడికి గురైనప్పుడు నా ఎద్దుకు పరిగెత్తు. నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు నెమ్మదిస్తాను. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు నీ కోసం సిద్ధపరిచాను. అవునేసయ్యా, నాకు నువ్వున్నా. అనవసరంగా కలవరపడ్డాను, కలత చెందాను, నన్ను క్షమించు. ఇంకా నేను అలాంటి ఒత్తిడికి గురి కాను. ఒకవేళ ఏదన్నా ఒత్తిడి నన్ను టచ్ చేసినా నేను నీ పాదాలను ముట్టుకుంటాను, నీతో కూర్చుంటాను. ఏసయ్య, నీ దగ్గరికి వస్తాను. ఈరోజు నుంచి మనం నేర్చుకుందాం. లోడ్ పడుతుంది బ్రెయిన్కి, మనసుకు లోడ్ ఒత్తిడి గురవుతుంది అంటే వెంటనే మనం తేరుకోవాలి. అంతేకాదు, ప్రార్థనకు మోకాళ్ళు వేసినప్పుడు సందేహాన్ని విడిచిపెట్టు. ఎవరిని క్షమించలేదు గుర్తు చేసుకొని మనసారా వారిని క్షమించు. వారు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే తప్పకుండా వారిని క్షమించు. 3వది, నీ స్వార్థం కోసం ఆలోచించవాకు. పరోపకారార్థం ఇదం శరీరం. దేవుని మహిమ కొరకు పరులకు ఉపకారం చేయటం కోసమే మన దేహం, జీవితం. ప్రభువా, నా స్వార్థం కాదు, 10 మందికి ఉపయోగపడే పని, 10 మంది కోసం తండ్రి. నువ్వు అడుగు, నువ్వేది అడుగుతావు అడుగు. వ్యాపారం అడుగుతావు, ఉద్యోగం అడుగుతావు, పని అడుగుతావు. కానీ అడిగేటప్పుడు నా ఒక్కడికి ఉద్యోగం నేను అడగట్లేదు తండ్రి, నాకు ఉపాధి నీవు, 10 మందికి నేను ఉద్యోగం ఇవ్వాలి తండ్రి అని అడుగు. 10 మందికి నేను పని ఇవ్వాలి తండ్రి. 10 మంది కుటుంబాలు అన్నం తింటుంటే చూడాలి తండ్రి. 10 మంది కుటుంబాలకు అన్నం పెట్టాలి. 10 మంది దీపాలు నిలబెట్టాలి. నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు. నా కోసం కాదు, పరుల కోసం నన్ను ఆశీర్వదించు. నీ పని కోసం నన్ను ఆశీర్వదించు. నేను చదువుతున్నా, నాకు జాబ్ వచ్చేటట్టు చేయి. నా భోగాల కోసం కాదు, 10 మంది కోసం, నీ పని కోసం ప్రభువా. నువ్వు ఏది అడిగినా
ఇది ఈ మాట ఉండాలి. ఈ మనోవైఖరి కలిగి ఈ 3 సంగతులు దృష్టించి మీరు దేవుని పాదాల దగ్గరికి వచ్చి అడిగారా? తప్పకుండా సహాయం చేస్తాం. అడిగినవన్నీ పొందేశావని నమ్ము. పొందుతానని కానీ ఎప్పుడో ఇస్తాడని కానీ కాదు, ఇచ్చాడు అంతే. ప్రార్థన అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాకు. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. తన దాసుల కోసం సింహాల నోళ్లను మూసిన దేవుడు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా ఆడాలి, ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా,
నీవేగా. అందరూ కనులు మూసి చప్పట్లు కొడుతూ, సర్వోన్నతుడైన దేవుడు, మన ఆదరణ, ఆనందం సమస్తము ఆయనే. మనసారా దేవుని మహింపరుద్దాం. యేసయ్యా, ఆమేన్. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా. యేసయ్యా, నా తండ్రి, స్తోత్రం, స్తుతి. ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, స్తుతి, స్తుతి. యేసయ్యా. యేసురాజా, సర్వోన్నతుడా, ఆదరణ నీవేగా, ఆశ్రయదుర్గం, ఆనందము నీవేగా, స్తుతి, స్తుతి, స్తుతి. సర్వోన్నతుడా యేసయ్యా. స్తోత్రం, యేసయ్యా. దేవా యేసయ్యా, యేసయ్యా. నీకే మా స్తుతి, ఆరాధన, 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 ఎవరు లేరు నాకు ఇలలో. హృదయ వేదనను అర్థం చేసుకోలేని కుటుంబ సభ్యులైన, బంధుమిత్రులైన, స్నేహితులైన, శ్రేయోభిలాషులైన ఎంతమంది ఉన్నా దేవుడు మనల్ని అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు. దేవుడు మనల్ని ప్రేమించినట్టు ఎవరూ ప్రేమించలేరు. దేవుడు మనకు నిరంతరం తోడై ఉన్నట్టు ఎవ్వరు మనకు తోడుగా ఉండలేరు. దేవుడు మనకు నిరంతరం చూపినట్టు కృప ఎవ్వరూ మన మీద కృప చూపలేదు. అందుకే భూమి మీద ఎందరున్నా
అందరికన్నా అన్నిటికన్నా నువ్వే నాకు ముఖ్యం, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు అని భక్తుడు పాడుకుంటున్నా. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా,